నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, సీతారాం నాయక్ గారి నాయకత్వం, సీతారాం నాయక్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, సీతారాం నాయక్ గారి నాయకత్వం. ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఏరియా లోపల గల బూతుల అధ్యక్షులతో సహా ఇక్కడ మనం ప్రచారం నిర్వహిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు గతంలో కూడా పార్లమెంట్ అభ్యర్థిగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఇలా గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చిండు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించిండు. అతను గెలిపించినట్లయితే అతను మళ్ళీ ఇంకా మన అభివృద్ధి కార్యక్రమాలు నెరవేరుస్తారు. మన దేశానికి మోడీ చాలా అవసరము. మోడీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన భారతదేశంలో కూడా అట్టడుగునున్న ప్రజలకు కూడా ప్రతి పైసా కూడా రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. ఇలా రాహుల్ గాంధీ కూడా వయనాడులో గెలవడానికి పోయే మన రాయబరేలీలో నామినేషన్ వేస్తాడు. కనీసం వాళ్ళకి పోయినసారి 48 సీట్లు. అపోజిషన్ పార్టీ కూడా వాళ్ళ గుర్తింపు లేదు. కనీసం ఈసారి అపోజిషన్ పార్టీ గుర్తింపు కోసమైనా ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ అధికారం రావడానికి మాత్రం వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు. భారతీయ జనతా పార్టీ 400 సీట్లు ఖాయము. రిజర్వేషన్ మీద కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు దుష్ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్స్ తీసేసుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. రాజ్యాంగాన్ని తీసేసుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. అది ప్రతి ఒక్కరి కోట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ గారికి మద్దతుగా 227, 28, 29 బూత్ అధ్యక్షులతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎక్కడికి పోయినా కానీ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తానని ఎంతో ఆశాభావంతో మాకు మద్దతు తెలుపుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు. రానున్న ఎన్నికల్లో ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం.